అందరికీ శనార్థులు నేను మీ శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడిని కోట్లు గురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం. అటెనక వార్తలలో పోదాం. మా ఊరికి రోడ్డు కావాలి, పవన్ అన్న మాట నిలబెట్టుకోవాలి. సైందౌడ్లా అడ్డుపడుతున్నావు కిషన్ రెడ్డి, మాతుండే మాట్లాడుతున్నావా రేవంత్ రెడ్డి? ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్క ఏం తక్లీఫ్ లేకుండా ఎత్తున్నారట పక్క. రైతులకు నీళ్లు ఇయ్యాలని కంటతడి జగదీష్ అన్న అడిగిండు దండం పెట్టి. ఇక గంజాయి ఉండదు, కూటమి సర్కార్ సవాల్. అది ఊరని గుర్తించాలన్నా, ఊళ్ళకి ఏమైనా అభివృద్ధి పనులు జరగాలన్నా, ఆ ఊళ్ళో ఏమైనా రాకపోకలు జరగాలన్నా ముందుగాల ఊరికి రోడ్డు ఉండాలి కదా. ఇక రోడ్డు ఉంటేనే ఆ ఊరికి మంచి చెడు ఏమన్నా అరుచుకునేది ఉంటుంది. కానీ గిడ ఓ ఊరికి రోడ్డే లేదట. అందుకనే ఆ ఊరోళ్ళు ఏం చేసిరో ఎరికేనా చూడుర్రి. అరే గిడ చిన్నలు పెద్దలు అందరు దండాలు పెడుతున్నారు కదా మోకాళ్ళ మీద నిలబడి, ఏదో అడవిలు ఉన్నట్టున్నారు. ముచ్చటేందంటే ఈ అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేటలో ఊళ్ళకి పోతానికి అసలు తొవ్వే లేదట. ఇక వీళ్ళకు తినటానికి వస్తానికి ఏమైనా సరుకులు తెచ్చుకుంటాందుకు, బల్లె పోతాందుకు, దవాఖానలకు పోతాందుకు, పింఛన్లు తెచ్చుకుంటాందుకు బాగా తిప్పలైతుందట. అందుకని ఇట్లా మోకాళ్ళ మీద నిలబడి పవన్ సారు నీకు దండం పెడతాం, జర మాకు రోడ్ వేయని చెప్పేసి నినాదలు ఇస్తుర్రు. ఇనురు రూపాయి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. పవన్ కళ్యాణ్ బాబు నీకు దండం పెడతా, రోడ్డు సౌకర్యం వేయండి. పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాను. పవన్ కళ్యాణ్ బాబు నీకు దండం పెడతా, మా గ్రామాలకు రోడ్లు వేయండి. పవన్ కళ్యాణ్ బాబు గ్రామాలకు రోడ్లు వేయండి. అగ్గో ఇన్నారు కదా, ఓట్లకు వచ్చినప్పుడేమో గిరిజన గ్రామాలు అన్నిటికీ రోడ్లు ఎత్తాం, అన్నిటినీ అభివృద్ధి చేస్తాం అని చెప్పిరాట. ఇక అట్లనే కొంతమంది అధికారులు వచ్చి మొత్తం కొలతలు తీసుకున్నారట. ఇక డాంబర్ రోడ్ సీసీ రోడ్ వేస్తారని వీళ్ళు కూడా అనుకున్నారట. తర్వాత చూస్తే జాడలేరు పత్తలేరు. ఆడున్న ఎమ్మెల్యేకి అసలు ఈడ కూడా ఓ ఊరు ఉందనే సంగతే మర్చిపోయినట. ఓట్లకు వచ్చినప్పుడే గుత్తా, తర్వాత ఈ లెవెలో ఆ లెవెలో అన్నట్టే. అందుకని చెప్పి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మా ఊరికి రోడ్ వేయాలని చెప్పేసి గిట్లా మోకాల మీ నుండి చిన్న పిల్లలు కూడా దండం పెట్టి అడుగుతున్నారు. కనీసం ఒక్క రోడ్డు కాదు కదా, ఒక బెడ్డ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు. గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ, పెన్షన్ సౌకర్యం కానీ, అదేవిధంగా స్కూల్కి పిల్లలు వెళ్ళాలన్నా కానీ, లేదంటే వైద్యానికి దేవరాపల్లి వెళ్ళాలని కానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలేమో మీకు రోడ్లు సౌకర్యం కల్పిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామం ఉన్నా సరే మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామానికి సౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టు మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఇక్కడ గిరిజన గ్రామాలకి కనీస సౌకర్యాలు లేవు. అవు మరి రాజకీయ పార్టీలు ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టే ఉంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. పబ్లిక్ తోని ఓట్లు వేయించుకున్నప్పుడు వాళ్ళ అక్కర్లు వాళ్ళ అవసరాలు తీర్చాలి కదా ఈ ప్రభుత్వాలు కూడా. ఎంతసేపు ఉన్న ప్రతిపక్షం మీద అధికార పార్టీ, అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ. గివేనా ప్రజల సమస్యలు ఏమైనా పట్టించుకునేది ఉందా? ఎంతసేపు ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగమేనా అమలయ్యేది? ఈ పబ్లిక్ తిప్పలు కూడా అరుచుకోరి సార్లు అనవట్టిరు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ తీరు అత్తమీన్ కోపం దూత మీద తీసినట్టే ఉన్నది కదా. అగో నేను అంటలేనుల్లో కుద్దు మన ముఖ్యమంత్రి సారే అంటాండు. మొత్తం తెలంగాణ మీద పగ పట్టి కూర్చున్నాడట. మరి ఆ సార్ గంతగానం పగ ఎందుకు పట్టిండో అసలు ముచ్చట ఏందో పూరా అరుచుకోవాలి కదా. అరుచుకుందాం పాడ్రి. దేవుడు కరుణించిన పూజారి కరుణిస్తలేడు అన్నట్టే ఉన్నది కదా ఈ బీజేపీ వాళ్ళ కథ అనవట్టిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ముందుగాలకి పొన్న పవకర్ సార్ మాటలు ఇందాము. చెప్పు సారు. 15 నెలల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వివిధ మంత్రులు హామీలు ఇచ్చినా
అవి కార్యరూపం దాల్చకపోవడానికి మాకున్నటువంటి ఆలోచన లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఎయిర్పోర్టుకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెలంగాణకు ఎయిర్పోర్ట్ ఇచ్చే కార్యక్రమం సంబంధించి భూసేకరణ విషయం చెప్తే భూసేకరణ అంతా చేసి మేము ఇచ్చిన తర్వాత అదేదో ఆయన చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తే పాపం సరిపోక అద్దె మంత్రిని అంటే మంత్రి కేంద్ర మంత్రి తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టినటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేసినని చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డే కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా మేము చెప్తున్నది ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి బండి సంజయ్ సారేనంట. ఈ మంత్రికి దమ్ము లేక ఇంకో మంత్రి తీసుకొచ్చి ఇగో మేమే చేసినామని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటున్నారట మన తెలంగాణలో. ఇక ఇప్పుడు మన ముఖ్యమంత్రి సార్ మాటలు ఇందాము. నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన. పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని. సాయందోడు పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుడు. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది, కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన. సమస్య మోడీ కాదు, సమస్య ఇవాళ సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతోనున్నాడు. ఇంతో అంతో తెలంగాణకు ఆసరైదామని మోడీ సార్కు ఉన్నదంట. కానీ అలా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, అగో ఆయననే అడ్డుపడుతున్నాడు అట గట్లెట్లు ఇస్తామని. అగో అట్లా సైన్యం లెక్క తయారైంది కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నాడు. నా మీద పగ పట్టిండు, తెలంగాణ మీద తీర్చుకుంటుండు అని పట్టిండు ముఖ్యమంత్రి సారు. ఇదే ముచ్చట కిషన్ రెడ్డి సార్ని అడుగుదాం ఏమంటాడో చెప్పు సారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 14 నెలలైంది. ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలు, మరో 420 సబ్ గ్యారంటీస్ అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు తెలంగాణలో ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అన్ని వర్గాల ప్రజల్లో చోటు చేసుకుంది. దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి కార్యక్రమంలో భాగంగానే నా పైన ముఖ్యమంత్రి గారు ఎదురుదాడి చేస్తా ఉన్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయన మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా స్పష్టంగా కనిపిస్తాం. భారతీయ జనతా పార్టీనో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోదనే విషయం అని అర్థం చేసుకోవాల్సిన అవసరం. నిందలు మోపినంత మాత్రాన, అసభ్యంగా వివరించినట్లంత మాత్రాన, అబద్ధాలు వ్యాప్తి చేసినంత మాత్రాన ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత తగ్గదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తాను. ఆ లెక్కన ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట తెలంగాణ ప్రజలు వినే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఈరోజు గత శాసనసభ ఎన్నికల్లో మేము మోసపోయాము, మాకు ఇస్తానన్నటువంటి అనేక రకాల హామీలకు నమ్మి ఓటేస్తే ఈరోజు ఏది కూడా అమలు చేయలేం లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఏ సామాజిక వర్గం కానీ ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి గట్టినా మాట్లాడేది అని గరమయ్యిండు కిషన్ రెడ్డి సారు. మామనూరులో కట్టే ఎయిర్పోర్ట్ గురించి కూడా రచ్చ బానే జరుగుతున్నది. మేం తెచ్చినామని. ఏదేమైనా గానీ ఎవరు ఎత్తేంది గాని అందరం తెలంగాణలో ఉంటున్నాం, వచ్చేది తెలంగాణ పబ్లిక్కే. వాళ్ళ మీద ఇల్లు చాడీలు, వీళ్ళ మీద ఆలు చాడీలు కాకుండా పబ్లిక్ తిప్పలేందో అరుచుకోరి సార్లు అనవట్టిరుగి ముచ్చటెరికైన పబ్లిక్. ఎప్పుడెప్పుడు ఎమ్మెల్సీ అని పిలిపించుకుందామా అని ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేసిన వాళ్ళు మా లీడర్ గెలిచిండా ఓడిపోయిందా అని కార్యకర్తలు, ఇక మా పార్టీ గెలిచిందా అవతల పార్టీ గెలిచిందా
అని రాజకీయ పార్టీలు. ఎవరు గెలిచింది రేపు చెప్పుకుందాం కానీ ఇవాళ ఓట్లు లెక్క పెట్టే కార్యం ఎట్లయిందో చూద్దాం పార్రి. మొన్న 27 తారీఖు నాడు ఎమ్మెల్సీ ఓట్లయ్యే కదా, ఆ ఓట్లు ఇవాళ లెక్క పెడతారు అన్నట్టు. పొద్దుగాల 7 గంటల నుంచే సురువు చేసిర్రు. 2 టీచర్స్ ఓట్లు, 1 గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓట్లు లెక్క పెడుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండలో ఏమో నల్గొండలో లెక్క పెడుతున్నారు. ఇంగిటు మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఓట్లేమో కరీంనగర్ లో లెక్క పెడుతున్నారు. ఎవరెవరు పోటీ చేసిరో వాళ్ళ ఏజెంట్లతోని ఇలా 7 గంటలకు ఓపెన్ చేసిర్రు తాళాలు. మొత్తం 25 టేబుల్లు, ఒక్కో టేబుల్ కు ఒక్కో సూపర్వైజర్, మైక్రో అబ్జర్వ్, అట్లనే 2 కౌంటింగ్ అసిస్టెంట్లు. ఇక మొత్తం మీద అయితే కౌంటింగ్ చాలా అయింది. మధ్యాహ్నం దాకా కట్టలు ఇప్పుడే సరిపోతుందంట. పోలీసులు కూడా లెక్క పెడుతుంటే ఏమన్నా లొల్లులు కావాలని చెప్పేసి మొత్తం 144 సెక్షన్ పెట్టిర్రు. 400 మంది పోలీసులు పనిచేస్తున్నారట 3 షిఫ్ట్ల లెక్క. ఇగో మన సిపి అభిషేక్ మహంతి సార్ చెప్తాడు ఇనుర్రి. కౌంటింగ్ ఎమ్మెల్సీ కౌంటింగ్ సందర్భంలో మాకు పోలీస్ సిబ్బంది పొద్దున నుంచి ఇక్కడ బందోబస్తులో ఉన్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అయ్యే వరకు మొత్తం కూడా మా బందోబస్తు సిబ్బంది షిఫ్ట్ సిస్టమ్ వారికి పెట్టడం జరిగింది. ముందుగా అన్ని గేట్స్ దగ్గర యాక్సెస్ కంట్రోల్స్, ఓన్లీ ఆథరైజ్డ్ వాళ్ళు ఎంట్రీ చేయడానికి, అలాగే లోపల కూడా కాంపౌండ్ లోపల కూడా పెట్రోలింగ్, బయట కూడా కొంత ఇక్కడ వెన్యూ బయట కూడా పెట్రోలింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ప్రాపర్ ఐడెంటిఫికేషన్తో పాటు వాళ్ళకి అలౌ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇష్యూస్ ఇప్పటి వరకు లేదు. మా సిబ్బంది కూడా ఆల్మోస్ట్ 400 మంది సిబ్బందితో ఈ మొత్తం బందోబస్తు పెట్టడం జరిగింది. ఇది 3 షిఫ్ట్స్లో, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటంటే ఇది నైట్ వరకు కూడా వెళ్ళొచ్చు కాబట్టి, స్పిల్ ఓవర్ అవుతుంది కాబట్టి షిఫ్ట్ సిస్టంలో కూడా మొత్తం బందోబస్తు పెట్టడం జరిగింది. పార్కింగ్ కూడా మీరు చూసి ఉంటారు, అన్ని చోట పార్కింగ్, ఎంప్లాయీస్కి పార్కింగ్, అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కోసం పార్కింగ్, ఎంట్రీ అవి అన్నీ కూడా సెపరేట్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఏం ఇష్యూస్ లేదు. మా సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారు. అది చెప్పలేము, మేమైతే చెప్పలేము. మా బందోబస్తు సిబ్బంది అయితే మొత్తం రెడీ ఉన్నారు. ఎందుకంటే అది స్పిల్ ఓవర్ అవ్వచ్చు, టైం అయితే మనకి రెడీ ఉంటాం మేము షిఫ్ట్ వైజ్, అందుకే పెట్టాం. రాత్రి దాకా కౌంటింగ్ నడుస్తూనే ఉంటదట. ఇక రేపు సాయంత్రం వరకు తెలుస్తుండొచ్చు ఎవరు ఎమ్మెల్సీ అని పిలిపించుకుంటారో. అటు బీసీ నినాదం కూడా గట్టిగానే ఉంది కాబట్టి మేమే అవుతామని చెప్పేసి ధీమాతో ఉన్నారు కొంతమంది బీసీ నాయకులు. ఇంకొంతమంది ఏమో రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసే, బీజేపీలో ఏమో గల్లీ గల్లీ తిరిగి ప్రచారాలు చేసే. మేమంటే మేము సై అంటే సై అన్నట్టున్నాయి ఎలక్షన్లు. ఇంకా రేపు నైట్ వరకు బయట పడుతుంది ఎవరు ఎమ్మెల్సీనో. గప్పుడు మళ్ళీ చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే గింతే. అరే పురాగా ఎండాకాలం సురువేం కాలేదు, అప్పుడే పంట పొలాలన్నీ ఎండిపోవట్టే. ఎన్ని బోర్లు వేసినా సుక్క నీళ్లు కూడా పైకత్తలేవు. సర్కారేమో పంట ఎండిపోయి రైతుల అవస్థ పడుతున్నా కూడా పట్టించుకుంటలేదా. ఇక కండ్ల ముందటనే పంట ఎండిపోతుంటే ఆ రైతుల గోస ఎట్లుంటుంది చెప్పుర్రి. ఇగో గిట్లుంటుంది మరి. కష్టపడి దున్ని నారేసి నాటేస్తే తీర చూసేసరికి మేకల పాలు, గొర్రెల పాలు, ఆవుల పాలు కాబట్టే పంట అంతా. ఇంకా పురాగా ఎండ సురువే కాలేదు, ఇప్పుడే గీతీర్లుంది చూడురి. అగో చూడురు, ఇంకో 20 రోజులు అయితే చేతికి అందిన పంట పసల పాలు కాబట్టే. సూర్యాపేట జిల్లాలో పంట ఎండిపోయి రైతులంతా దుఃఖంలో ఉంటే ఇగో వాళ్ళ తానికి వేయండు మన మాజీ మంత్రి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు. చూడురి రైతులతో ఎట్లా మాట్లాడుతున్నాడు. మీద ఎంత పెట్టుబడి పెట్టినా 90,000 పెట్టినాం సార్. దీనికి 30,000 లెక్క. 3 ఎకరాలు మొత్తం గొర్రెలకి 3 ఎకరాలు అంటే మొత్తం 6 ఎకరాలు నాటు పెట్టినాం సార్. 6 ఎకరాలు పెడితే 6 ఎకరాలకు ఒక గుంట కూడా మిగలేదు. ఇక్కడ 3 ఎకరాలు ఉంది, పక్కన 3 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్. ఇది మన రేవంత్ రెడ్డి సార్ గారి పుణ్యం. ఇది అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడూ నీళ్ళు ఎండలేదు. ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. ఈ అన్న ఎన్ని ఎకరాలు పెట్టినామని అడిగితే 6 ఎకరాలు పెట్టినట్టు దగ్గర 90,000 ఖర్చు అయిందట. గుంట కూడా తాడిలేదట, మొత్తం ఎండిపోయిందట రేవంత్ రెడ్డి పుణ్యమా అని.
ఒకప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు షేర్ల చేపలు పట్టినాం, అట్లుండేది పొలం. కానీ ఇప్పుడు చూడురి, ఇక మాకు ఉరే దిక్కు సార్ అని చెప్పేసి రైతులు సార్కు గోస చెప్పుకోవచ్చిర్రు. చేతికి అందిన పంట పశుల పాలైతుంటే రైతులకు గోస మామూలుగా ఉంటుందా? అగో గందుకని చెప్పేసి జర మీకు దండం పెడతా, రాజకీయాలు ఉంటే అటెంకసిరి కానీ జర ఈ జిల్లా రైతులకైతే నీళ్ళు ఇరని చెప్పేసి అగో కళ్ళ నుంచి నీళ్ళు తీసుకుంటా మైకుల ముంగడికి వచ్చి దండం పెట్టుకుంటా జర ప్రభుత్వానికి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి రైతుల తరఫున వేడుకుంటాడు. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు. సర్కార్ ఏమో తెలంగాణ వరి వండిచుట్ల దేశంలోనే నెంబర్ 1 అని చెప్పేసి గప్పాలు కొడుతుంటే, ఇంకో దిక్కు రైతుల పరిస్థితి గిది. పోయినేడు నీళ్లున్నప్పుడు ఈ ఏడు నీళ్ళు ఎట్లుండయి? రైతులకు నీళ్ళు ఇత్తానికి ఇంత బద్దకం దేనికి? ఏమైనా రాజకీయాలు ఉంటే మీరు చూసుకోవాలి కానీ రైతులను గోసపెట్టుడేంది సార్లు? జరగి రైతులకు నీళ్ళు ఇచ్చి పంటలు ఎండిపోకుండా చూడురు. ఎందుకంటే ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. యాది పెట్టుకోరు సార్లు. ఇంతకు ముందుగాల ఏమైనా గంజాయి పేరు వినబడితే చాలుల్లా అందరి ఆలోచన ఆంధ్ర మీదకే పోయేది. అటు ఆంధ్ర అడవి దిక్కు కొంతమంది గంజాయి సాగు చేస్తున్నారన్న గుసగుసలు కూడా వినబడేది అన్నట్టు. అగో ఇప్పుడు అసెంబ్లీలో కూడా గదాని మీదనే చర్చ. ఓ పారిందాం పాడ్రి. ఇంతకుముందు ఏమైనా గంజాయి అవపడితే చాలు అదే ఆంధ్ర మేడకు చుట్టుకునేది. ఇప్పటి నుంచి అట్లా కాదంట. ఎందుకంటే కూటమి పనితీరు అట్లుందంట. 11,000 ఎకరాల గంజాయి సాగు నుంచి 100 ఎకరాలకు వచ్చిందట. ఇక గదిని కూడా ఇయ్యాలను రేపు మాపో లేకుంటే చేస్తారట కూటమి పార్టీ వాళ్ళు. ఖుద్దు మన హోంశాఖ మంత్రి అనిత మేడం చెప్తున్నది ఇనురి. ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాని అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని, డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అగ్గో విన్నారు కదా, గతంలో వెళ్ళిన పంక పార్టీ వాళ్ళు మొత్తం విచ్చల విడిగా డ్రగ్స్ గంజాయిని సాగు చేస్తుంటే సప్పుడు ఎక్కువకున్నారంట, ఎవరిని పట్టించుకోలేదట. కానీ కూటమి ప్రభుత్వం గట్ల కాదటుళ్ళు
మొత్తం పోలీసులు ప్రభుత్వాలు అన్ని ఒకతాన కూడి వీళ్ళని ఎట్లా అరికట్టాలని చెప్పేసి ఆలోచన చేసి కొంతమందిని పోలీసులను ఈగిల్ టీం అని ఏర్పాటు చేసి దానికి జీవో కూడా తీసుకొచ్చిరట. ఇక టీం పని ఏంటంటే ఏడేడా గంజాయి సాగు చేస్తున్నారని చెప్పేసి దొరకబట్టాలి, ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఎవరు సాగు చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం దొరకబట్టి వాటిని హాట్ స్పాట్ లెక్క 20 గుర్తించిరట. మొత్తం 7 మండలాలలో 375 ఊర్లకు ఇదే పని మీద ఉన్నారంట. 355 కుటుంబాలకు వీళ్ళు వేరే పని చూపించి ఆ పని చేయొద్దని చెప్పేసి ఆపిర్రంట. ఇంకా కొద్దిగా ఆడాడ ఉన్నది, దాన్ని హాట్స్పాట్ లెక్క గుర్తించడం, ఇవాళ రేపు అవిటిని కూడా తీసేస్తామని పట్టింది. వాజీవే మరి, ఇంత ముందుకు ఏడ గంజాయి దొరికినా కూడా ఆంధ్రోళ్ళే పేరిన వాడేది. అగో కతిమ 100 ఎకరాలు కూడా లేకుండా చేసి గాలకు కూడా ఏమైనా పని కల్పించి గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా పేరు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్.